మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ ఇంకా లైఫ్ కోచ్ విద్యారాణి గారు ఉన్నారు. వీరితో మాట్లాడు కొన్ని విషయాలను ఈరోజు డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. విద్యారాణి గారు, ఈరోజు మనకిప్పుడు నార్మల్గా అయితే ప్రతిసారి ఏమంటుంటారు, జీవితంలో ఎప్పుడైతే ఓడిపోతారో అప్పుడే జీవితం విలువ తెలుస్తుంది, సక్సీడ్ అవుతారు అని. సో నిజంగానే మనం ఓడిపోతేనే జీవిత విలువ అనేది అంటే పాఠాలు నేర్చుకోవచ్చు అంటారు? చెప్పాలంటే అది 100% రైట్. ఓకే. ఎందుకు అంటే ఓడిపోతేనే సక్సెస్ అవుతామా అంటే, మనం పుట్టడానికి కూడా ఎన్నోసార్లు ఫస్ట్ తల్లి గర్భం నుంచి చూసుకుంటే ఎన్నోసార్లు ఓడిపోయి 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 వస్తాం. అప్పుడు సక్సెస్ అవుతాం. అప్పటి నుంచి మనం ఓడిపోవడమే జరుగుతుందండి. నిజం చెప్పాలంటే అప్పటి నుంచి మనం ఊంలోకి రావాలంటే ఎన్నోసార్లు ఓడిపోయి మళ్ళీ ఒక ఎగ్ రిలీజ్ కావడం, ఒక స్పర్మ్ రిలీజ్ కావడము, అక్కడి నుంచి ఓడిపోయి మనం సక్సెస్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది మనకి. సో అలా ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్కటి చూసుకోవాలంటే మనకి ఎంతో టైం పడుతుంది. ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుంచి అయినా కూడా వాళ్ళు ఒక అడుగులో అడుగేయాలన్నా కూడా ఎన్నోసార్లు పడిపోతుంటారు, లేస్తుంటారు. ఎవ్రీ సెకండ్ ఎలా సక్సెస్ ఉంటుందో అలానే ఓడిపోవడం అనేది ఉంటుందండి. అలా ఉంటేనే మనకి ఎలా సక్సెస్ కావాలి అనేది మనకి విచక్షణ జ్ఞానం అనేది వస్తుంది. ఇప్పుడు మనం పడిపోతాము, ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ లేస్తాము, మళ్ళీ పడిపోతాం, మళ్ళీ లేస్తాము. అలా చేస్తూ చేస్తూ ప్రతి ఒక్క వర్క్ లో కూడా అలానే జరుగుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ బ్రెత్ వరకు మనము ఫెయిల్ అవుతూనే ఉంటాము, సక్సెస్ అవుతూనే ఉంటాము. సక్సెస్ విలువ ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఫెయిల్ అయినప్పుడు, రైట్? మనం ఎప్పుడు సక్సెస్ అవుతుంటే కొంత స్టూడెంట్స్ కూడా ఉంటారు, ఎప్పుడు పాస్ అయినా కూడా నేను ఎప్పుడు పాస్ అవుతున్నా, ఎప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తున్నా, బోర్ వచ్చేసింది అని అంటారు. అంటే సక్సెస్ అనేది అంత బోరింగ్ గా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఫెయిల్ అవుతేనే మనకి ఆ సక్సెస్ విలువ అనేది తెలుస్తుంది. మనకి సాడ్ గా ఉంటేనే హ్యాపీనెస్ విలువ తెలుస్తుంది. ఒక మనిషి మన లైఫ్ లో నుంచి పోతేనే ఆ మనిషి విలువ తెలుస్తుంది. ఎవ్రీథింగ్ ఇలా చూసుకుంటే ఎంతో ఎంతో ఉంటుందండి. ఇప్పుడు మనకు ఒక ఫుడ్ ఉందనుకోండి, ఫుడ్ లేకపోతేనే ఫుడ్ విలువ తెలుస్తుంది. ఇప్పుడు మనం రోజు బిర్యానీ తినలేము, కానీ రోజు బిర్యానీ తినే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి అదే 2-3 రోజులు పస్తులు ఉంటే ఆ వైట్ రైస్ విలువ తెలుస్తుంది, రైట్? సో ఫెయిల్యూర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనిషికి. అది ఫెయిల్ అవుతామా కాదా పక్కన పెడితే, ప్రతి ఒక్కటి మనం ఫెయిల్ అవుతూ మనం చిరునవ్వు వస్తుందంటేనే దానికంటే ముందు ఫెయిల్ అయ్యాం కాబట్టి చిరునవ్వు వచ్చింది, హ్యాపీనెస్ వస్తుంది, అన్కండిషనల్ లవ్ వస్తుంది. ప్రతి ఒక్కటి అలా వస్తుంది అని అంటే ఫెయిల్యూర్ చాలా ఇంపార్టెంట్. మనిషి ప్రతి ఒక్కరు బుక్లో కూడా మీరు సక్సెస్ అయిన వాళ్ళ బుక్ చదువుతాం, కానీ వాళ్ళందరిలో ఫెయిల్యూర్ ఎన్నో ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి. ఎలా పడ్డారు, ఎలా లేచారు, ఎలా వాళ్ళకి ఆపారు. ఇప్పుడు ఒక మనిషి సక్సెస్ అవుతున్నా కూడా కొందరు ఆపే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ లైఫ్ ఇంకా ఎంత ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు ఫెయిల్యూర్ మనకు తెలియక ఫెయిల్యూర్ కావడం ఒక ఎత్తు, మనకు అన్ని తెలిసి ఒకరు ఆపడం ఒక ఎత్తు కదా. వాంటెడ్లీ ఆపడం అది ఇంకా హారబుల్ గా ఉంటుంది, రైట్ అండి? సో మనం సక్సెస్ ని ఆ రుచి చూడాలి, ఆ మ్యాజిక్ చూడాలంటే ఫెయిల్యూర్ కంపల్సరీ. మనకి వావ్ అన్న ఫీలింగ్ వచ్చి మన బ్రెయిన్ ఇంకా షార్ప్ అయ్యి మనకి ఒక్క వేరియేషన్ కాకుండా ఎన్నో డోర్స్ ఓపెన్ అవుతుంటాయి మనకి. ఎప్పుడు ఫెయిల్ అయితే ఫెయిల్ కాలేదు, ఎప్పుడు మంచి చదువుకుంటున్నారు పిల్లలు, చదువుతూనే ఉంటారు, నార్మల్ గా ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది, కాన్స్టెంట్ గా అదే లైఫ్ ఉంటుంది. ఎలా చదవాలి ఏంటి, బట్టి పట్టాలా, లేకుంటే వాళ్ళకి ఒక టెక్నిక్ ఉంటుంది, లేకుంటే సహజంగా ఉన్న విద్య ఉంటుంది, అది ఒక ఎత్తు. కానీ ఫెయిల్ అయ్యే వాళ్ళకి, ఇప్పుడు ఇంతమంది సైంటిస్ట్ ఉన్నారు, ఈ లైట్స్ అయినా కూడా, ఏరోప్లేన్ అయినా కూడా, టెలిఫోన్ అయినా కూడా, ఎవ్రీథింగ్ ఎన్నో సార్లు, 100 సార్లు, 1000 సార్లు చేసిన తర్వాతనే ఆ సక్సెస్ అనేది వచ్చింది. అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది? డిఫరెంట్ వేస్ లో ట్రై చేసి ఉంటారు వాళ్ళు ఎన్నో చేయొచ్చు. ఇంకా వాళ్ళు కింద పడేసి 100 మంది కొట్టినా కూడా వాళ్ళు లేచి కూర్చుంటారు. అదే ఎప్పుడు సక్సెస్ అయ్యే వాళ్ళది ఎలా ఉంటుంది? ఒకసారి వదిలేసి రండి ఎక్కడన్నా, భయపడిపోతారు వాళ్ళు కదా. అది అన్నమాట. మనం ఫెయిల్యూర్ అవుతుంటేనే ఓకే నేను ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది చదువుకోవాలి, లేకుంటే ఇలా వెళ్ళాలి,
ఇప్పుడు ఒక్కొక్క వారికి ఒక్కొక్క ఇప్పుడు బిజినెస్ ఉండొచ్చు, స్టడీస్ ఉండొచ్చు, మనీ గురించి ఉండొచ్చు, రిలేషన్స్ ఉండొచ్చు. ఏదైనా ప్రతి ఒక్క దాంట్లో ఫెయిల్ అవుతాము. ఖచ్చితంగా ఫెయిల్ అయితేనే ఈ స్థానంలో కూర్చుంటాం మనం. రైట్ అండి? ఎవరిదో కాదు, నాదే చూసుకోండి. ఎన్నోసార్లు ఫెయిల్ అయితేనే మనం ఈ స్థానంలో కూర్చుంటాం. ఫెయిల్ అయితేనే మనకు సహజంగా ఎలా మాట్లాడాలనేది వస్తుంది. ఫెయిల్ కాలేదనుకోండి, ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ అంటే దీని తర్వాత ఏంది, దీని తర్వాత ఒక టాపిక్ మిస్ అయినామంటే, ఒకటి ఏదైనా మిస్ అయినామంటే అక్కడనే ఆగిపోతాం. లేదు, మనకు సహజంగా నాలెడ్జ్ ఉంది, సహజంగా మనం అన్నీ చూసి వచ్చాము అని అంటే మీరు ఏ టాపిక్ అన్న అడగని, నేను ఏ టాపిక్ అన్నా చెప్తాను ఈజీగా. నాకు ఏదైనా తెలియదు అనుకోండి, బీ ఫ్రాంక్, నాకు ఇది తెలియదండి అని చెప్తాం. బుకిష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు, ఏదైనా చెప్తాము అనేసి బుక్ తెరిగేసి చెప్పుకుంటూ కూర్చుంటారు. ఫెయిల్ అనేది అంత ఇంపార్టెంట్. మనం ఎంత ఫెయిల్ అవుతుంటే అంత నేర్చుకుంటుంటామండి. ఏదైనా కూడా మనం ఎగ్జాంపుల్ ఏది, ఇప్పుడు ఆడవాళ్ళు ఒక ముగ్గేయాలన్నా కూడా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఎన్నో ముగ్గులు వేస్తారు. ఫస్ట్ రాంగ్ పోతుంది ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, లేకుంటే క్లీన్ చేయాలన్నా, లేకుంటే ఒక చదువు చదువుకోవాలన్నా, జాబ్ చేయాలన్నా, మనీ సంపాదించాలన్నా, రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలన్నా ఫెయిల్ అవుతాం. ఫస్ట్ మీది నాది కమ్యూనికేషన్ బాగాలేదనుకోండి, ఫెయిల్ అయినట్టే కదా. మనం ఒకసారి మాట్లాడతాం, ఇంకోసారి మాట్లాడతాం, నేను ఇంకోసారి మాట్లాడతాం, విద్యా గారు ఇలా అని మీకు అర్థమవుతుంది, కీర్తి గారు ఇలా అని నాకు అర్థమవుతుంది, మీ మైండ్ సెట్ నాకు అర్థమవుతుంది, నా మైండ్ సెట్ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ టైం ఏమవుతుంది, బాండింగ్ మంచిగా అయింది, కమ్యూనికేషన్ స్కిల్స్ మన మధ్యలో పెరిగాయి అంటే ఎవ్రీ టైం సక్సెస్ కదా. ఫస్టే మనం చాలా బాగున్నాం, మీ గురించి నాకు తెలియదు, నా గురించి మీకు తెలియదు, ఎగ్జాంపుల్ మనదే తీసుకుంటే ఫస్ట్ చాలా బాగుంటాం, నెక్స్ట్ వచ్చేసి మిస్అండర్స్టాండింగ్స్ ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. అలా అన్నమాట. ఫెయిల్ కావాలి. కాన్వర్సేషన్ ఫెయిల్ అవుతే నెక్స్ట్ కాన్వర్సేషన్ బెటర్ ఉంటుంది. ఎస్ అన్నమాట. ఏమైంది, ఇప్పుడు నాకు మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉందనుకోండి, మీ రుచులు, మీ అభిరుచులు, మీ మైండ్ సెట్ ఏంటి అని నేను తెలుసుకుంటాను. లేదు అని అనుకుంటే కామ్గుంటాం. ఎఫర్ట్స్ కూడా ఎక్కువ పెరుగుతాయి అనుకుంటా వన్స్ వెన్ ఫెయిల్ అయినప్పుడు. ఎఫర్ట్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి అది సక్సెస్. ఇప్పుడు ఏదైనా కూడా అంతే. ఇప్పుడు నాకు నచ్చంది మీరు ఏదో ఇస్తారు, ఇది కాదండి, ఇది నాకు ఇష్టం లేదండి అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఓకే విద్యా గారికి ఇది ఇష్టం, అప్పుడు బాండింగ్ మీద ఓ మామ్ మీకు గుర్తు పెట్టుకున్నారా కీర్తి గారు అని అంటాను. అంటే ఫస్ట్ ఫెయిల్ అయినట్టే కదా మనము. ఆ బాండింగ్ రిలేషన్స్ కావచ్చు, మీరు మనీ సంపాదించడం కావచ్చు, మీరు లైఫ్ లో అచీవ్ చేయడం కావచ్చు, ఎవ్రీథింగ్ మనం ఫెయిల్ అయిన తర్వాతనే అచీవ్ చేస్తామండి. అందుకే ఫెయిల్ అయినా కూడా నో ప్రాబ్లం అని మనం పిల్లలకైనా చెప్పాలి, ఎవరికైనా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. కొందరు ఎలా ఉంటారంటే లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు, లేదు సక్సెస్ ఏ కావాలి, లేదు పాస్ ఏ కావాలి, ప్రతి ఒక్కటి ఉంటుంది. కాకపోతే అలా కాకుండా బెస్ట్ నేను చెప్పాలంటే ఫెయిల్ కూడా ఒక అద్భుతం అంటాను నేను. అంతే కదా. ఇప్పుడు అది చూస్తేనే మనకు సక్సెస్ అనేది తెలుస్తుంది. ఓకే ఇంకెలా చేయాలి, ఇంకెలా చేయాలి అనేది ఉంటుంది. అలా చాలా నేర్చుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు ఒక దాంట్లో చెప్తారు, ఫెయిల్యూర్ అనేది అసలు నా లైఫ్ లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఫెయిల్యూరే. నేను సక్సెస్ తో ఏం నేర్చుకున్నా నాకు తెలియదు, ఫెయిల్యూర్ తో చాలా నేర్చుకుంటామండి మనం. చాలా, అందులో నేను ఒకదాన్ని. ఫెయిల్యూర్ తో చాలా చాలా మనం నేర్చుకుంటాం. కీర్తి గారు, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.